హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీకామ్ ఎవరైతే ఉన్నారో న్యూ సిలబస్ వారు 2023-24 బ్యాచ్. సో క్లియర్ గా చూసుకోవచ్చు ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూద్దాము. సో ఎవరికైతే ఈ పేపర్ ఉందో డెఫినెట్ గా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఏ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఇందులో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను. అవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. వాటిలోంచి మనకి లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో కూడా క్లియర్ గా చెప్తాను. అలాగే ఫుల్ వెయిటేజ్ అనేది నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ లో మనకి ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ వర్డ్. ఇందులో మనకి 1-2 క్వశ్చన్ లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే మనకి వస్తుంది అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చినట్టయితే కాంపోనెంట్స్ అనేవి ఏవైనా 5 కాంపోనెంట్స్ గానీ లేదా 4 కాంపోనెంట్స్ అయినా మనకి రాయాల్సి వస్తుంది. ఈ 2 లోంచి మనకి డెఫినెట్ గా 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా అయితే మీరు ఈ ఫస్ట్ 1-2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే హౌ టు క్రియేటింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఇది కానీ మీకు డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. లేకుంటే 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. పేజ్ ఫార్మాటింగ్ హెడర్ అండ్ ఫుటర్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఓన్లీ క్రియేట్ అడుగుతారు, లేకుంటే ఓపెనింగ్, ఈ 2 అడుగుతారు అనమాట. లేకుంటే మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఈ విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 5-7 క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. క్లియర్ కదా. సో 1-2 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. అలాగే 5-7 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. సో ఇవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం 9-10 ఈ క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 1 నుంచి డెఫినెట్ గా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు కదా. అందులో మనం ఏదైనా ఒకటే రాస్తాం కాబట్టి 10 మార్క్స్ అనేవి క్యారీ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద వస్తే మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓన్లీ ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మనకి యూనిట్ 1 నుంచే మనకి 15 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. మనకి పేపర్ ప్యాటర్న్ అనేది థియరిటికల్ గా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే మాత్రం 2.5 పేజెస్ అయినా మీరు డెఫినెట్ గా అయితే రాయండి. టైం ఉంటే మీకు డెఫినెట్ గా 3 పేపర్స్ రాసినా గానీ థియరిటికల్ గా ఉంటుంది. కాబట్టి బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఉన్న టైం ని యూటిలైజ్ చేసుకొని డెఫినెట్ గా అయితే మీరు నీట్ గా అయితే రాయండి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్స్ అనేవి. సో క్లియర్ కదా. యూనిట్ 1 నుంచి మనకి 15 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇవి యూనిట్ 1 లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అదే విధంగా నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనకి ఎంఎస్ వర్డ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఎంఎస్ వర్డ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మనకి గన్ షాట్ కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ విజార్డ్ అండ్ టెంప్లెట్. ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా అయితే సెకండ్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే 3, 5, 7 వీటిలోంచి ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి క్లియర్ గా చూసుకోవచ్చు. కస్టమైజ్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకి ఇది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇన్సర్టింగ్ పిక్చర్స్ అండ్ షేప్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే హైపర్ లింక్స్, మనకి లింక్స్ అనేవి ఏ విధంగా ఇస్తాము ఎంఎస్ వర్డ్ లో కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సింది అనమాట. అందుకనే మనకి ఈ 3 లోంచి ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే టేబుల్స్, ఎంఎస్ వర్డ్ లో టేబుల్స్ అలాగే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ టేబుల్స్ ఈ రెండిట్లోంచి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా అయితే మీరు ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా హైలైట్ చేసిన మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2 నుంచి. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే యూనిట్ 3 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 2 క్వశ్చన్స్ అనేవి. సో క్లియర్ గుర్తుపెట్టుకోండి. యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏదైనా ఒకటే రాస్తాం కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా 2 రాయొచ్చు. కాబట్టి మీరు డెఫినెట్ గా అయితే యూనిట్ 2 మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ పేపర్ అనేది వన్స్ మీరు కనుక ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుంటే. క్లియర్ కదా. యూనిట్ 2 నుంచి మనకి 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లోంచి మనం ఒకటి రాస్తాం కాబట్టి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు యూనిట్ 2 నుంచి. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ లో నేను మార్క్ చేసిన ఫస్ట్ అలాగే 7, 9, 10 వీటిలోంచి మనకి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే వస్తుంది అనమాట. గన్ షాట్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా సెకండ్ 6 లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే డైరెక్ట్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా 7, 6 లోంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి 2 అయితే ప్రిపేర్ అయిపోండి సరిపోతుంది. మనకి ఇంట్రొడక్షన్ టు ఎంఎస్ ఎక్సెల్ కాబట్టి మీకు ఫీచర్స్ కాంపోనెంట్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి యూనిట్ 3 లో. అలాగే
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా ఏదైనా మనకి రెండైతే అడుగుతారు. ఏ విధంగా అంటే స్ప్రెడ్ షీట్స్ అలాగే వర్క్ బుక్స్, లేకుంటే మనకి యాడింగ్ రోస్ లేదా డిలీటింగ్ రోస్. ఈ విధంగా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అయితే మీరు సెకండ్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ కూడా డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు యూనిట్ 2 నుంచే మనకి 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇస్తారు కాబట్టి డైరెక్ట్ మీరు రాయగలుగుతారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తారు. అందులో మనకి బాగా వచ్చిన క్వశ్చన్ అనేది ఆన్సర్ రాస్తారు కాబట్టి సరిపోతుంది. 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా, ఇది యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 కనుక చూసుకోవచ్చు, MS ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఇందులో మేము హైలైట్ చేసిన 4 క్వశ్చన్స్ అనేవి 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 మాత్రం డెఫినెట్ గా ఏది స్కిప్ చేయడానికి అయితే వీల్లేదు. ఈ మాత్రం వీటిలోంచి మనకి ఏవైనా 2 ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్రియేషన్ ఆఫ్ చార్ట్స్ అండ్ ఫార్మాటింగ్ చార్ట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫిల్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ 4 అయితే మీరు యూనిట్ 4 లో డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దీంట్లోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి ఒకటే క్వశ్చన్ ఇస్తారు. సో మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేది యూనిట్ 2, యూనిట్ 3 అలాగే యూనిట్ 5 వీటిలోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇస్తారు కాబట్టి వీటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తారు. యూనిట్ 1, యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటే ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా యూనిట్ 4 నుంచి మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అయిపోండి. సో దట్ మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట అడ్వాన్స్డ్ ఫీచర్స్ లో. క్లియర్ కదా, ఇది యూనిట్ 4 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 వచ్చేసి మనకి MS పవర్ పాయింట్. సో MS పవర్ పాయింట్ అనేది మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తారనమాట నేర్చుకునేటప్పుడు కూడా. ఎందుకంటే అంత యానిమేషన్ కానివ్వండి, స్లైడ్స్ కానివ్వండి, చాలా అంటే మనకి అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి సో ఈజీగా అయితే మీరు నేర్చుకోగలుగుతారు. సో దీంట్లో మనకి కాంపోనెంట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఫీచర్స్ కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ మాత్రం డెఫినెట్ అయితే ప్రిపేర్ అయిపోండి MS పవర్ పాయింట్ లో. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 5, 6, 7, 8 వీటిలోంచి ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు రాయగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ నేర్చేసుకుంటారు కాబట్టి మనకి MS పవర్ పాయింట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అయితే మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు రైటింగ్ విషయానికి వస్తే మాత్రం థియరిటికల్ గా ఉంటుంది కాబట్టి మీరు డయాగ్రామ్స్ కూడా వేస్తే సరిపోతుంది. సో దట్ మీకు ఎక్కువ పేజెస్ పడుతుంది కాబట్టి కొంచెం డయాగ్రామ్ వాటికి స్లైడ్స్ ఏ విధంగా ఇస్తాము లేదా పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే మనకి ఏ విధంగా ఉంటుంది. సో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం చిన్న బార్ కానివ్వండి మనకి ప్రతిదీ కూడా మీరు కొంచెం రాస్తే మాత్రం డయాగ్రామ్ తో పాటు సో ఈజీగా అయితే ఉంటుంది. అలాగే మీకు కరెక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చూడగానే అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మీరు బాగా నేర్చుకున్నారు కాబట్టి మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి థియరీ కూడా మీరు డెఫినెట్గా అయితే రాస్తారు. సో మినిమం 2.5 పేజెస్ అన్నా మీరు రాయాల్సి ఉంటుంది ప్రతి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద వస్తే మాత్రం డెఫినెట్ గా హాఫ్ పేజ్ లేదా 1 పేజ్ అన్న మీరు డెఫినెట్ గా రాయాలి ఆన్సర్ బుక్లెట్ లో. మనకి యూనిట్ 5 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మీరు యూనిట్ 5 కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో వేరియేషన్ ప్రెజెంటేషన్ వ్యూస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట 9th క్వశ్చన్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన మాత్రం డెఫినెట్ గా ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో కన్ఫర్మ్ గా అయితే మీరు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.